కూటమి ప్రభుత్వానికి, మీడియా మిత్రులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ఏఆర్ఎస్ పార్టీ స్థాపించి రైతుల కోసం పోరాడుతూ ఉన్నాను. ఈ జేకేఆర్ 165 రోజులు ఈ రోజుకి ఈ రిలే నిరసన దీక్ష చేయటం మొదలుపెట్టి, అయితే నిన్న రైతులందరికీ కూడా నష్టపోతారు, ఇట్లా ఎకరానికి ₹1 ఇచ్చి 1250 గజం ఇవ్వాలి, రైతు కూలీలకు కూడా నెలకు ₹10,000 ఇవ్వాలని చెప్పాము. ఇదైతే రైతాంగం అందరూ కూడా అర్థం చేసుకొని అడుగుతూనే ఉన్నారు. సెకండ్ పూలింగ్ అని ప్రకటించగానే సెకండ్ పూలింగ్ మీద మనం చేసే ఈ దీక్షకి రైతులందరూ కూడా అదే రకంగా అడగటం జరుగుతూ ఉంది. కొంతమంది నాయకులు సీఎం గారి దగ్గర మనం డబ్బులు ఇవ్వకుండానే పొలం ఇప్పిస్తాం భూములు అని చెప్పి వాగ్దానం తీసుకొని వచ్చారు. అయితే రైతుల దగ్గర పోతే ఇవాళ మనం అడిగే డిమాండ్ల కన్నా కూడా ఇంకా ఎక్కువ వస్తున్నాయి. మా పిల్లలకి జాబులు కావాలి, మాకు పిల్లలు చదువుకోవడానికి డబ్బులు కావాలి, అలాగే వాళ్ళ పెళ్ళిళ్ళకి డబ్బులు కావాలి, ఇంకా అనేక సమస్యల మీద ఎన్నో అడుగుతూ ఉన్నారు. నేను అదే సీఎం గారికి కూడా చెప్పా, ఏమంటే మీరు తీసుకోదలిస్తే వెంటనే ప్రకటించి తీసుకుంటే పని అయిద్ది, లేదు ఇట్లాగే మేము ఫ్రీగా గతంలో ప్యాకేజీ ఇలాగే 1250 గజం ఇస్తాము అంటే మొన్న ఒక వారం తిరిగితే 4 ఎకరాలు ఇచ్చారంటే ఇంకోసాట ఒక వారం తిరిగితేనేమో ఏదో 2 ఎకరాల్లో 3 ఎకరాలు ఇచ్చారని తెలుస్తుంది. ఈ విధంగా 1000 సంవత్సరాలు ఉన్నా కూడా ఈ పూలింగ్ అవ్వదు. ఆల్రెడీ ఫస్ట్ పూలింగే 11 సంవత్సరాలు 12వ సంవత్సరం నడుతుంది. అదేవిధంగా కనుక నేను చెప్పినట్టు కనుక ఎకరానికి ₹1 ఇచ్చి 1250 గజాలు ఇస్తే, రైతు కూలీలకి నెలకి ₹10,000 ఇస్తే, వెంటనే ప్రభుత్వం ఎలా చేసిన గంటలో మీరు తీసుకోవటమే లేటు. అప్పుడుంటారు నిజంగా క్యూలో రైతులు. ఎందుకంటే మీరు రాజధాని పెట్టి డెవలప్మెంట్ చేయకుండా ప్రతిసారి మీరు కలిసి పోటీ చేసుకొని పొలాలు కొనుక్కోవటం, కలిసి పోటీ చేయటం, అమ్ముకోవటం, మళ్ళీ తర్వాత రేటు తగ్గించి మళ్ళీ కొనుక్కోవటం, మళ్ళీ కలిసి పోటీ చేయటం, రేట్లు పెంచుకోవటం, మళ్ళీ అమ్ముకోవటం, మళ్ళీ తగ్గించేశారు. ఈ విధంగా అనేక మార్లు ఇలాగే జరుగుతూ ఉంటే రైతులకి, ప్రజలకు కూడా అవగాహన కలిగింది. ఇదంతా కావాలని చేస్తున్నారు, ఇది కుట్రపూరితంగా జరుగుతూ ఉంది కాబట్టి. ఎందుకంటే మేము 165 రోజులు ఈ రిలే నిరసన దీక్ష ఎత్తే కావాలని కొంతమంది ఇట్లా సీఎం గారి దగ్గర మాట పోగొట్టుకొని ఎదురుదాడులు చేస్తూ ఉండి, ఇవన్నీ కూడా స్వార్థం. అర్ధరాత్రి ఏదో కొంతమంది చేత కావాలని కొంతమంది అధికారుల చేత ఒత్తిళ్ళు, ప్రభుత్వం ఒత్తిళ్ళు తీసుకొచ్చి, నాయకులు ఒత్తిళ్ళు, ఇటు మాకు చెప్పలేక వాళ్ళకి చెప్పలేక పాపం అధికారులు సతమతం అయ్యి అర్ధరాత్రి 1 గంట అప్పుడు మా టెంట్లు, అవతల అపోజిషన్ వేసిన టెంట్లు మొత్తం తీసుకెళ్ళిపోయి, మేము లేచి ఏందండి ఇది మమ్మల్ని చెప్పాలి కదా అంటే ఏదో బెదిరించారు. కానీ అన్నీ తర్వాత చెప్తా, మేము బెదిరింపులు ఏం జరిగినాయి, ఎలా జరిగినాయి, ఎవరెవరు చేయించారనేది నేను తర్వాత చెప్తా, పర్టికులర్గా పేరుతో సహా కూడా చెప్తా. ఇప్పుడైతే సమయం కాదు, మీకు చెప్తా ఉన్నాను. నేను చేసే డిమాండ్ రైతులకి ఎకరానికి ₹1 ఇచ్చి 1250 గజాలు ఇస్తేనే రైతులు ఇవ్వండి. లేదంటే ఇవాళ రైతులు చూస్తున్నారుగా, నేను మీ రైతుల కోసం పనిచేస్తుంటే ఈ రైతులను కూడా కొంతమందిని కావాలని చెప్పి కొంతమంది పార్టీ నాయకులు, స్వార్థ పార్టీ నాయకులు ఉంటారు, వాళ్ళు ఏదేదో విధంగా తీసుకెళ్ళి దారి మళ్ళిస్తూ ఉన్నారు. మేము 165 రోజుల నుంచి ఈ దీక్ష శిబిరం చేస్తే వాళ్ళు మన దగ్గర రాకుండా ఎకరానికి కోట్లు రేపు ఇస్తే తీసుకునేది ప్రభుత్వం దగ్గర వాళ్ళే, రేట్లు పెంచుకునేది వాళ్ళే, అమ్ముకునేది వాళ్ళే. కానీ ఎవరో వచ్చి కావాలని ఇది చేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంటే పార్టీ కేడర్ నడిపిస్తుందని అర్థం కావట్లా. అది అందుకని ఏంటంటే మనం చెప్తా ఉంది, రైతులు ఈ పట్టు గట్టిగా నిలబడి సాధించుకుంటే తప్ప మనం వాళ్ళ చేతిలో గనక ఇరుక్కున్నామంటే ఫస్ట్ పూలింగ్ ఇప్పుడు మున్సిపాలిటీ అంటలా, రేపు మన కూడా అంతే అంటారు. ఈ మున్సిపాలిటీకి అది డబల్ మున్సిపాలిటీ అయిపోయింది అంటారు మనం ఇచ్చినాక. అందుకని వాళ్ళది ఇప్పుడు 11 ఏళ్ళు పట్టింది, మన రేపు 20 ఏళ్ళు పట్టవచ్చు. ప్రభుత్వం వారు మనకి మనం అనుకున్నట్టు ఎకరానికి ₹1 నిక్కచ్చిగా ఇచ్చి 1250 గజాలు సదరం చేసి అప్పచెప్పినాకే మీరు పట్టా ఆయన చేతిలో పెట్టండి, అప్పుడు దాకా పెట్టొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే సీఎం గారికి ఫస్ట్ నుంచి కూడా మోసం చేయటం, వాళ్ళ మాంగారే పార్టీ ఆయన చేతిలో పెట్టి సీఎం పదవి చూసుకోమని చెప్తే పార్టీని, సీఎం పదవినే లాగేసుకున్నాను. నేనే ఏరే ఉద్దేశం చెప్పడం కాదు, నాకు ఏ నాయకుడు, ఏ పార్టీ కూడా వ్యతిరేకం కాదు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. నేను ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు అడగటానికి మాత్రమే ఆంధ్ర రాష్ట్ర సమితి అని పార్టీ స్థాపించా, ప్రజల తరపున నిలబడతా. ఇదే వైఖరిగా మీరు మొండి వైఖరిగా పోతే గతంలో కనుక ఎట్లయితే ఆయనకి 151 సీటుకి 100
ఇవాళ 11 సీట్లు వచ్చినాయో, మీరు ఇవాళ 164 సీట్లు వచ్చినాయని చెప్పి కరెక్ట్గా నేను 164వ రోజు మా టెంట్ తీశారు. అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క రోజు దీక్ష చేసి అర్థం చేసుకోండి, మొత్తం వెళ్ళిపోతారు అంతే. ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవడు, 0 వచ్చేసింది. నిన్న మొన్న ఏదో ఒక 5 అన్న వచ్చింది అనుకున్నా కానీ అది కూడా లేదు, 0. 175కి 175 మారిపోయింది అంతే. నేను అందుకని చెప్తున్నా అంటే, మీకు ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి అడగండి. నేనేమన్నా తప్పుగా చెప్తున్నానా? క్యూలో నుంచొని ఇస్తారండి. ఈ విధంగా అనేది చేస్తే వాళ్ళ సమస్యలు తీరుతాయి, మీ సమస్యలు తీరుతాయి. మీరు ఏడిచ్చే ₹1 మీరు ఇంకా అదనంగా 100 కోట్లు అమ్ముకోండి, బాధ లేదు. కానీ ప్రజలకి, రైతులకి న్యాయం చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. న్యాయమైన డిమాండ్. నేను ఎకరానికి ఏదో 10 కోట్లు ఇవ్వండి, లేకపోతే 5 కోట్లు ఇవ్వండి, 50 కోట్లు ఇవ్వండి అని నేను చెప్పలా. ఎకరానికి ₹1 ఇచ్చి 1250 గజాలు ఇస్తే, రైతు కూలీలకు కూడా అలాగే నెలకు ₹10,000 ఇచ్చుంటే ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అయ్యింది. ఎందుకంటే మీరు రాజధాని పెట్టారు కానీ ఇక్కడ సుఖపడిందేం లేదు, ఎవరు బాగుపడిందేం లేదు. ఇక్కడ మీరు రీరిజిస్టర్ చేసుకొని మీరు బాగుపడ్డారు తప్పితే ఇక్కడ రైతులు బాగుపడింది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం లేదు. లాస్ పోయారు. భూములు ఇచ్చి తరతరానికి కాపాడుకున్న భూములు ఇచ్చి లాస్ పోయారు. నేను పార్టీ స్థాపించి కూడా ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు చేయాలని చెప్పి నేను, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా దఫలవారీగా సీఎం పదవి ఇవ్వాలని చెప్పి నేను ఎన్నో రకాలుగా కష్టపడి పనిచేస్తూ ఉన్నాను. నాకైతే ప్రజల మీద అపారమైన నమ్మకం ఉంది. ఎప్పటికైనా సరే 5 ఏళ్ళు పట్టవచ్చు, 10 ఏళ్ళు పట్టవచ్చు, 15 ఏళ్ళు పట్టవచ్చు, సాధించే తీరుతాం. అందుకని చెప్పి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ కడుతున్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే మీకు క్యూల్లో నిలబడిస్తానంటున్నారు కదా, ఈ కనీసం 8 నెలలు మీరు ఎనౌన్స్ చేసుకొని ఏప్రిల్ 14వ తారీఖు సీఎం గారు పొన్నికెళ్ళి వచ్చి ఆ రోజు చెప్పాడు మీటింగ్లో, ఈ 8 నెలల నుంచి ఏమైనా సాధిగలిగారా? అదే చూడండి, ఎకరానికి ₹1 ఇస్తానని చెప్పానండి. కరెక్ట్గా సింగిల్ డేలో మీరు 50,000 ఎకరాలు ప్రకటించుకుంటే 50,000, 1,00,000 ఎకరాలు ప్రకటించుకుంటే 1,00,000 ఎకరాలు ఒకే రోజులో ఇచ్చేస్తారు. అప్పుడు సీఎం గారు ఫైనల్లో గిన్నీస్ బుక్ ఎక్కుతాడు. ప్రపంచ మేధావి, నిజంగా ప్రపంచ మేధావి అయ్యి ప్రపంచ గిన్నీస్ బుక్ ఎక్కుతాడని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఆ స్థాయి అనేది, ఆ స్థాయి కాపాడుకోమంటున్నా. ఎవరో గత ప్రభుత్వంలో కూడా పిత్త పిరిగల వాళ్ళు ఉంటారు, పక్కన సలహాదారులాగా ఉంటా మోసం చేస్తూ ఉంటారు. అలాంటి సలహాదారుల మాటను నమ్మి ఆయన 11 సీట్లు పరిమితం అయ్యాడు. అలాగే మీరు కూడా అలాంటి సలహాదారులు నమ్మి సీఎం గారు, నేను చెప్తా ఉన్నా, గతంలో అయిపోయింది. ఆ పాపమ పుణ్యం, పార్టీ లాక్కున్నారు, పదవి లాక్కున్నారు, అయిపోయింది. ఏదో మీ రాజకీయం మీరు చేసుకున్నారు. ఇవాళకైనా న్యాయమైన డిమాండ్ నెరవేర్చి న్యాయంగా రైతులకు న్యాయం చేసి భూములు తీసుకోండి. మీకు బాగుంటుంది, మీ తరతరాలు కూడా బాగుంటారు రాజకీయాల్లో. అంతేగాని కంటిన్యూషన్గా ఇలాగే మోసాలు చేసుకుంటూ పోయి ఇచ్చిన మాట ప్రతిసారి తప్పుకుంటూ పోతే రానున్న తరాల వాళ్ళకి మాత్రం ఫ్యామిలీ పరంగా కూడా న్యాయం జరగదు, దేవుడు అన్యాయం చేస్తాడు. నేను దైవాన్ని నమ్ముతా, అందుకనే ఇన్నిసార్లు చెప్తున్నా, అందరూ బాగుండాలని కోరుకొని చెప్తున్నా. ఎందుకంటే 2014లో రుణమాఫీ ముక్కు పొడకతో సహా అధికారుల చేత మీ ఇళ్లకు పంపిస్తానన్నాడు. పంపించాడా? తర్వాత 5 ముక్కలు చేశాడు. ట్రిప్కు 30,000 లక్షలు ఎడతాను. అవి 2-3 దఫాలు వేసాడు, 2-3 దఫాలు వేయలేదు, అయిపోయినాయి. నేనంటున్నా, ఇప్పుడు కూడా అలాగే ఏదో ఒకటి చేసి మళ్ళీ రైతులకి ఎలక్షన్ టైంలో అయినా సరే ఎంతో కొంత రుణమాఫీ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర మనసులు గెలుచుకోండి రైతుల్ని. రైతు మనసు మంచిదని చెప్పా. ఎందుకంటే భూమిలో పైరేస్తాడు, దేవుని భారం వేస్తాడు, పండితే తింటాడు, లేకపోతే మిగిలితే ఇంకా 10 మందికి పంచుతాడు. అలాంటిది రైతుకి మంచి చేయమని చెప్తున్నా. రైతుకి మంచి చేస్తే ఈ రాష్ట్రం కాదు, అంతా ప్రజలందరికీ న్యాయం జరిగిద్ది, అన్నం దొరికిద్ది. ఎందుకంటే ప్రతి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీఆర్ కానీ రైతు గురించి పట్టించుకున్నప్పుడే వాళ్ళు రెండోసారి గెలవడానికి అవకాశం ఉంటుంది. రైతుని అజాగ్రత్తగా వదిలేసినప్పుడు అంతటితోటే ఇంక రెండోసారి గెలవటం ఉండదు. అందుకని చెప్పి నేనైతే మాత్రం మీకు పదే చెప్తున్నా, సీఎం గారు ఎకరానికి ₹1 ఇచ్చి 1250 గజాలు ఇవ్వండి. లాన్ అండ్ ఆర్డర్ కూడా ఉంది. మీ టైంలో అయితే మాత్రం ఫుల్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది స్వార్థపరులుండి మిమ్మల్ని డైవర్ట్ చేసి కొంతమంది పెత్తనాలు తీసుకొని కొన్ని కావాలని చెప్పి ఈ చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అది కూడా గమనిస్తూ ఉండండి. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కూడా మొత్తం 4 స్థాయిల్లో కూడా ఎలా ఉంటుంది ఏంటని అప్పుడప్పుడు గమనిస్తూ ఉండండి. ఈ చిల్లర రాజకీయాలు వదిలేస్తే మళ్ళీ గెలడానికి అవకాశం ఉంది. చిల్లర రాజకీయాలు చేసి ఏదేదో చేస్తే ఇక జీవితంలో ఫైనల్ మీరు ఇదే సీఎం ఇక గారు, ఇక సింగిల్ అనమాట. ఇక ఇది 4వ చరిత్రలో సీఎం అవ్వకుండా మిగిలిపోవటం ముఖ్యమా, లేదు మళ్ళీ 5వసారిగా అధికారంలో తీసుకొద్దాము ఈ కూటమిత్వాన్ని అనుకోవటం ముఖ్యమా? మీకు మళ్ళీ కూటమి ప్రభుత్వం తీసుకురావాలంటే